హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్యాబేజీ పెసరపప్పు కర్రీ. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఆనియన్స్ని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఆనియన్స్ అడగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు దీన్నైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని క్యాబేజీని అయితే కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అడగంటకుండా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్టు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఈ క్యాబేజీని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి క్యాబేజీని అయితే బాగా మగ్గనివ్వాలి. ఈలోపు అయితే పెసరపప్పును అయితే నానపెట్టుకోవాలి. పెసరపప్పుని కనీసం ఒక 10 మినిట్స్ అయినా సరే నానపెట్టుకోవాలి. నేనైతే 1/2 కప్పు పెసరపప్పు అయితే నానపెట్టుకున్నాను. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పును అయితే దీంట్లో వేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీనంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీని అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అడగంటకుండా ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మూత పెట్టేసి కర్రీని అయితే బాగా మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకుని ఒకసారి కర్రీని అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కర్రీని అయితే దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడకనివ్వాలి. పెసరపప్పు క్యాబేజీ కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. పెసరపప్పు పిల్లలకి పెట్టడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. క్యాబేజ్ కర్రీ చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు. అందుకని ఇలా పెసరపప్పు కనుక వేసి చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే దీని మీదకి కొంచెం కరివేపాకు అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కర్రీని దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కర్రీనంతా ఈ విధంగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పెసరపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇలానే ఉంచి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్గా క్యాబేజీ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.